సో స్టార్టింగ్ నుంచి అమృతం దగ్గర నుంచి చూసుకుంటే నాకు తెలిసి 90s కిడ్ అందరికీ మీరు బాగా తెలుసు, లైక్ సార్వాడు అన్న నాట్ ఓన్లీ 90s కిడ్స్, వాళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు చూపిస్తున్నారు, సెకండ్ జనరేషన్ కూడా చూస్తున్నారు. సో త్రూ అవుట్ అప్పటి నుంచి చూసుకుంటే దానికన్నా బిఫోర్ ఏమైనా చేశారా సార్? అమృతం మై ఫస్ట్ ప్రాజెక్ట్. అమృతం వాజ్ ఫస్ట్ దానికి ముందు ప్రాజెక్ట్. ఒక సినిమాకి అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను, తర్వాత డైరెక్ట్ గా అమృతం. ఓకే. అండ్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత కూడా ఏమైనా ఐడియా చేయడం లాంటివి ఏమైనా చేశారా అసిస్టెంట్ డైరెక్టర్ గా? లేదు, నేను అమృతంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్ గా చేస్తూ తర్వాత దాన్ని ఒక 194 ఎపిసోడ్ నుంచి నేను డైరెక్ట్ చేశాను అమృతం. సింగిల్ కార్డు రైటర్గా సింగిల్ కార్డు. సో అందులో నేర్చుకొని అందులోనే డైరెక్టర్ అయ్యాను, రైటర్ అయ్యాను, యాక్సిడెంటల్ గా ఆర్టిస్ట్ అయ్యాను. యాక్సిడెంటల్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందో చెప్తారా? జనరల్ గా అంటే క్లుప్తంగా చెప్పేస్తాను. అది యాక్చువల్ గా అందులో వాకింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఎపిసోడ్ ఒక సెలబ్రిటీ ఎంట్రీ. అలా మన చిట్టుబాబు గారు చేయాల్సిన క్యారెక్టర్ చాలా చోట్ల చెప్పాను, అందరికి తెలిసిందే కాదు మీకు కొత్తగా. ఆయన చేయాల్సిన రోల్ అది. రామానాయుడు గారి సినిమా లాస్ట్ డే కొమ్మరికాయ రోజు షూటింగ్, ఆయన అయిపోతుంది నైట్ వరకు రాలా. యాక్చువల్గా డే ఎఫెక్ట్లో చేయాలి. సరే ఇంకా ఎఫెక్ట్ మార్చుకున్నాము అంటే ఇంకా అప్పుడు ఆ నైట్ ఇంకా 9 o'clock ఎవరిని పిలుస్తాం ఆర్టిస్ట్, ఇంకా ఇక్కడే కదా అమృత విలాస్ పక్కన చాంబర్ పక్కన. గంగరాజు గారు మేడం ఉండి ఎట్లా మరి ఆ సీన్ చేయకపోతే ఎలాగా, అది ఎండ్ ఆఫ్ ఎపిసోడ్ ఎండ్ సీన్ అనమాట. తమిళ్ సర్వర్ నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను కదా, అప్పుడు మొత్తం అంతా కటింగ్ చేయించి ఇక్కడే చాంబర్లోనే సెలూన్లో పంచి కట్టేసి కిళ్ళి వేసి చేయమన్నారు. జస్ట్ అలా చేసా. ఇక దాంతో ఏంటంటే ఇక ప్రతి ఎపిసోడ్లో ఆ బ్యాక్గ్రౌండ్లో సర్వర్ క్యారెక్టర్ అలాగా తమిళ్ మాట్లాడుతూ మిక్స్డ్ తర్వాత అదొక మెయిన్ క్యారెక్టర్ లాగా అయిపోయింది. మీకు లవ్ స్టోరీ కూడా ఒకటి ఉండేది కదా, సో అక్కడి నుంచే కొంచెం హిట్ అయింది అది బాగా, ఆ క్యారెక్టర్ హిట్ అయింది బాగా. It was very enjoyable working with Mr. Vasu. I liked his in this film. He wears a dhoti and he's got a very natural local feel, and we all plan things in interesting ways. So if there's one scene where the three of us pre-interval scene are plotting about the money, and it was very enjoyable working with talented comedy artists like సో అలా వచ్చింది అది. ఇంకా అక్కడి నుంచి ఇంకా వన్స్ మనకు అంటుకున్న తర్వాత ఎవరన్నా పిలిస్తేనో అని చెప్పకుండా మనకి వర్క్ కావాలి. టెక్నికల్గా వర్క్ చేస్తూనే ఆర్టిస్ట్గా తెలిసిన చోట చేస్తూ వస్తూ ఇప్పుడు దాదాపు 50 ఫిలిమ్స్ అవి ఉంటాయి. 50 ఫిలిమ్స్ అబో. ఓ మై గాడ్, సూపర్.